ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము స్విట్జర్లాండ్లో ఉన్నామండి. అయితే ఈరోజు మేము మ్యాటర్ హార్న్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మౌంటైన్, చాలా హైయెస్ట్ మౌంటైన్, అది చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను ఏ ఏరియాలో ఎలా వెళ్ళాలనేది ఏంటనేది. మేమైతే ఇక్కడ మెట్రోలో వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ మెట్రో గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అసలు ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ కూడా నేను వాటి గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాం. మెట్రో కాదండి, ఇది ట్రైన్ అనమాట. అదిగో ఈ కార్నర్లో కనిపిస్తుంది చూసారా, అదేనండి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. దాని పైకి అయితే తర్వాత వెళ్తాము, దాని కిందకి వెళ్తున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి, వెండి కొండలాగా అనిపిస్తుంది. అయితే ఎవరైనా సరే టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడి నుంచి లోకల్ టూర్కి వెళ్ళాలంటే ఈ స్టేషన్కి వెళ్ళాలన్నమాట, జర్మాట్లో. అయితే మీరు ఒకరోజు ముందు కనుక మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు. అదే కనుక మీరు అప్పటికప్పుడు టికెట్ బుక్ చేయాలంటే పెద్ద లైన్ ఉంటుంది, రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. మేమైతే 1 డే బిఫోర్ మేము బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లోపల నుంచి మనం వెళ్ళాలి. పదండి, ఎలా ఉంటుందనే మీకు వ్యూ చూపిస్తాను ట్రైన్ నుంచి. ఇప్పుడు 6:30 అయిందండి మార్నింగ్. అయితే 6:40కి ఎగ్జాక్ట్గా డోర్స్ ఓపెన్ చేస్తారు. చూడండి, మేమైతే ట్రైన్లోకి వచ్చేసాము. ఎంత నీట్గా ఉందో ట్రైన్. ఇక్కడైతే చలి బాగా ఉంటుందండి. కొండల్లోకి వచ్చాం కాబట్టి అన్ని జాకెట్స్, గ్లౌజులు అన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలి, తెచ్చుకున్నాము. అయితే చూడండి అసలు ఆ వ్యూ ఎంత అమేజింగ్గా ఉందో. ఇంకా కొండలైతే ఇంకా ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి సగం సగం ఐసులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ స్టేషన్లో అంటే రోటన్ బోర్డెన్ అని ఈ స్టేషన్లో మనం దిగి కిందకి వెళ్ళాలన్నమాట. చుట్టూ ఐసు కొండలు మధ్యలో ట్రైన్లో వెళ్తుంటే నిజంగా అమేజింగ్గా ఉందండి. అసలు ఎంత అందంగా అనిపిస్తుందంటే, ఇదేంటంటే ఇది యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట, మ్యాటర్ హార్న్ అనేది. మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. అసలు ఈ మ్యాటర్ హార్న్ అంటే ఏంటి, దాని గురించి అనేది. మనం కిందకి దిగాలండి. ఇది మనం రెఫెల్ సీ చూడటానికి వెళ్తున్నాము. ఆ సీలో ఈ కొండ రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. పదండి వెళ్దాం కిందకి. మ్యాటర్ హార్న్ అనేదండి ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది మౌంటైన్. అయితే ఇది వచ్చేసరికి ఇది హైట్ ఎంత ఉంటుందంటే 4478 మీటర్స్ హైట్లో ఉంటుందన్నమాట. అయితే ఇది వచ్చేసరికి ఇటలీకిను స్విట్జర్లాండ్కి అంటే బార్డర్లో ఉంటుందన్నమాట. అటు ఇటలీ, ఇటు స్విట్జర్లాండ్ అలా ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మెయిన్లీ ఏంటంటే దీని టూరిస్ట్ బ్రాండింగ్ కింద ఈ ఇమేజ్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. మీరు ఎక్కడైనా చూడండి స్విట్జర్లాండ్ వాళ్ళ దాంట్లో ఇది కంపల్సరీగా ఇది మెయిన్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి వెదర్ వైజ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎక్కువగా అంటే ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. వస్తే ఎక్కువ హెవీ వర్షాలు, గాలి అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం చూడండి. కిందకైతే వెళ్తున్నాం కానీ మళ్ళీ కింద నుంచి పైకి రావటం అనేది కొంచెం కష్టమే అనిపిస్తుంది. సరే, ఎండ కూడా ఎంత ఉందో ఇక్కడ చలి కూడా అంతే ఉందన్నమాట. చాలా చలిగా ఉంది. కిందకి ఇప్పుడు దిగాలన్నమాట. అక్కడ నేను మీకు చూపిస్తాను. ఇంకా చేతులు అయితే కొంగర్లో పోతున్నాయి, గ్లౌజ్ అయితే దీన్ని ఎల్పైన్ గార్డెన్ అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మన గడ్డి పూలండి, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. వాళ్ళన్నీ అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట, ఏ కూడా కొయ్యటానికి లేదని. అవి కొయ్యటానికి అసలు మనకి కూడా అందమండి. అంత చిన్న చిన్న ఫ్లవర్స్ అవి చాలా అంటే కెమెరా కనిపించట్లేదు, క్లోజ్గా పెడితే కనిపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఇది మ్యాటర్ హార్న్. అది బ్లూ రెఫెల్ సీలో రిఫ్లెక్షన్ కనపడుతుంది చూడండి. అమేజింగ్గా ఉందండి, నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదిగో రైట్ సైడ్ చూడండి, అదేంటి కొండ మీద సన్ పడి అలా కనిపిస్తుంది చూసారా, అంతా కూడా ఎలుగుతున్నట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి. అసలు అది పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. జూన్ జూలైలో వచ్చే వాళ్ళకండి ఇక్కడ కొంచెం వెదర్ ప్రాబ్లం చేస్తుంది అనమాట. ఏ టైంలో మీకు వర్షం వస్తుంది అనేది తెలీదు. అయితే మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే స్పెషల్ గొడుగులు ఒకటి తెచ్చుకోండి, లేకపోతే రెయిన్ కోట్స్ తెచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ నుంచి మీరు వెదర్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి.
ఏ రోజు ఎక్కడ వెదర్ ఎలా ఉందనేది మీరు తెలుసుకుని ఆ ఏరియాలోకి వెళ్ళండి. ముందు మీరు అన్ని బుకింగ్ చేసుకుని రాకండి, వచ్చిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెదర్ని బట్టి మీరు ముందే బుక్ చేసుకొచ్చారనుకోండి, మరి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు అది వెబ్సైట్లో వెదర్ చూసుకొని మీ ఆ ఏరియాలోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఏరియా అంతా స్కీయింగ్ ఏరియా. వింటర్స్లో అయితే మాత్రం, ఇప్పుడైతే అంత గ్రాస్ ఉంది చూడండి. ఇదే మీరు నవంబర్ తర్వాత వస్తే అసలు మీకు మొత్తం కొండలు అయితే కనిపించవు, అన్నీ కూడా దాని స్నో ఉంటుంది అనమాట. అది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము లాస్ట్ టైం అయితే ఏప్రిల్లో వచ్చాము. ఏప్రిల్లో వచ్చినప్పుడు చాలా బాగుంది. అదొక అంటే వ్యూ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఒక వ్యూ. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది పీక్ అనమాట. వేరే కంట్రీస్ వాళ్ళకి అందరికీ హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడే వస్తూ ఉంటారు. రెండు కూడా బాగున్నాయి, రెండు సీజన్స్. ఓకే అండి, ఈరోజుతో ఈ టూర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టూర్కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరి ఈ వీడియో ఎలా ఉందో, నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. కామెంట్స్ కూడా చేయండి, ఎలా ఉంది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా మీరు కామెంట్స్ చేస్తే. అండ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.